since last 9 months we sent to permission to Honorable Governor, ACB Court, not government. Who is inquiring this case. Lastly, he is given permission. Law will take its own course. There is no revenge politics. Congress will not do. What happened, you know, in formula case without the election code is there, without in cabinet, without his minister signature, they release the money. Government actually will lose approximately 160 crores first of all. Then we record something, then 50 crores net loss to government of Telangana in that case. But inquiry commission given the report. As per the report, law will take its own course. నిన్న గవర్నర్ గారు ఇచ్చిన పర్మిషన్ మీద మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా మేము కక్ష సాధన చర్యలు చేపట్టామని మీకు తెలుసు. 24 months అయింది. లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టు ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ. దే ఛాలెంజ్ ఆన్లైన్ ఛాలెంజ్ చేసాం. మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాసి కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకోండి, ఏమన్నా వేసుకొని కేసులకు భయపడడం, జయపడడం. మేము కేసులు పెట్టాం, మేము అరెస్టులు చేయం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది, పోతుంటుంది. మేము ఇతర రీజనల్ పార్టీస్ లాగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తుండ్రు, తమిళనాడులో చూస్తుండ్రు. ఈ పార్టీ వస్తే ఆ పార్టీలో వాళ్ళని జైలు వేయడం, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ జైలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరినన్నా అరెస్ట్ చేసినా మీరు చెప్పండి. చట్టపరంగా ఎంక్వైరీ చేసినాం. అది కూడా రిటైర్డ్ జడ్జెస్, వెల్ నోన్ జడ్జెస్తో చేసిన రిపోర్ట్ ప్రకారం గవర్నర్ గారిని ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి. మేము అంతేకంత తప్ప మాకేం పాత్ర లేదు. ఇలా వీఆర్ నాట్, మేము బాగా కక్ష సాధించడం ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా చెయ్యం. మేము మాకు ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్ మీద లాస్ట్ 10 yearsలో అప్రాక్సిమేట్ 8 lakhs crores అప్పు చేసి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇవన్నీ సెటరైట్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ తీసుకొస్తూ రేపు 8th, 9th ఇన్వెస్ట్మెంట్ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ సంబంధించింది 36,000 crores ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్మించింది. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కట్టి లాజిస్టిక్ ప్రాసెస్ 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్లో నెంబర్ 1గా చేయాలనేది మా లక్ష్యం.